Dear parents of Sri Vivekananda High School, Velgatur, I am Mahanti Gangadhar, the Director of Lead Education. ఇవాళ మీతో ఒక పేరెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం శ్రీ వివేకానంద హై స్కూల్ లీడ్ ఎడ్యుకేషన్తో టైఅప్ అయిందని. మేమిద్దరం కలిసి పిల్లల భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సవాళ్ళను స్వీకరించేటట్టు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించడానికి పాటుపడడం జరుగుతుందని మీ అందరికీ తెలుసు, స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కాకపోతే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ఇయర్ ఓన్లీ 10 డేసే అలాట్ చేస్తాం ఈ స్కూల్కి. అంటే December 6th నాడు స్టార్ట్ చేస్తాం. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు, ఒకరోజు మనం కలుసుకున్నాం, కాలిగ్రఫీ డే అని స్పెండ్ చేస్తాం. ఆ రోజు మీకు ఒక క్లారిటీ వచ్చింది మేమేమి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముందుగా ఒక మాట చెప్పాలి. శ్రీ వివేకానంద హై స్కూల్ మేనేజ్మెంట్కు ఎంతగానో మనమందరం రుణపడి ఉండాలి. దానికి కారణం ఏంటంటే, నిజామాబాద్ డిస్టిక్లో 1800 స్కూల్స్ ఉన్నాయి. ఆ 1800 స్కూల్స్లో లీడ్ ఎడ్యుకేషన్ అండర్టేక్ చేసుకున్న స్కూల్స్ ఓన్లీ 4. ఆ 4లో ఒకటి శ్రీ వివేకానంద హై స్కూల్ మేనేజ్మెంట్. చూడండి, మాకు ఇచ్చే పేమెంట్, మేము తీసుకున్న ప్యాకేజ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. చాలా పెద్ద పెద్ద స్కూల్సే ఒక్కోసారి భయపడతాయి మాకు ఇచ్చే పేమెంట్లు. అలాంటిది మారుమూల ప్రాంతంలో ఉన్న స్కూల్స్ అయినా, తక్కువ స్ట్రెంత్ ఉన్నా, చాలా తక్కువ మొత్తంలో ఫీజెస్ వసూలు చేస్తున్నా కూడా మేము అడిగిన ప్యాకేజ్ కానీ మేము తీసుకున్న ప్యాకేజ్ ఏమాత్రం భయపడకుండా ముందు ఒకటే మాట చెప్పారు, సార్ మీరు రండి సార్, మాకు మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి. తద్వారా పిల్లల్లో భవిష్యత్తులో కావాల్సిన ప్రతి సవాల్ని ఎదుర్కొనేంత స్కిల్స్ మా పిల్లలకి కావాలి. మాకు అది సరిపోతుంది సార్, మేము మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అడ్మిషన్స్ వస్తాయి, పేరెంట్స్ ఫీజెస్ ఇస్తుంటారు, కాబట్టి దాని గురించి మేము ఎప్పుడూ ఆలోచించట్లేదు. మా ముందు టార్గెట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాల్సింది అని చెప్పేసి. కాబట్టి శ్రీ వివేకానంద హై స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ అభినందిస్తూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. December 6th నాడు స్టార్ట్ చేసి వితిన్ షార్ట్ టైం, నా 5th విజిట్లోనే మేము కాలిగ్రఫీ డేకి సెలబ్రేట్ చేసాం. అందులో భాగంగా మిమ్మల్ని కూడా ఆహ్వానించాం, మీరు కూడా వచ్చారు. మీకు స్పష్టంగా తెలిసింది మీ పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. కాకపోతే ఒక రోజు కండక్ట్ చేసేసేసి ఒక 4 పిల్లల హ్యాండ్ రైటింగ్ చూసి ఇదే ఇంప్రూవ్మెంట్ అని చెప్పదలుచుకోలేము. చాలా స్కూల్స్ ఇట్లనే 100లో 10 చిల్డ్రన్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసి దాన్ని అడ్వర్టైజ్ చేసి వీడియోలు పంపి ఇది ఇంప్రూవ్మెంట్ మేము చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకుంటాయి. కానీ మా ప్లానింగ్ ఏంటంటే, ఈ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఎలిమెంటరీ లెవెల్ అంటే 4 లైన్స్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేస్తాం. దానికి ఒక 3 months పడుతుంది. ఆ 3 months పర్ఫెక్ట్గా అయిన తర్వాత మళ్ళీ ప్రైమరీ లెవెల్కి వెళ్తాం. ప్రైమరీ లెవెల్లో 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ ప్రాక్టీస్ చేసి అది ఒక 3 months పడుతుంది. 3 months అయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ వెళ్తాం, అంటే సింగిల్ లైన్ పేపర్లో. అది పర్ఫెక్ట్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్ అల్ట్రా అడ్వాన్స్ లెవెల్, దీనికి ఒక 6 months పడుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసి పిల్లల హ్యాండ్ రైటింగ్ ఎప్పటికీ అద్భుతంగా ఉండాలని చెప్పేసి మా ప్లానింగ్. ఎందుకు అంటే, ఈ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడైతే పిల్లల్లో బాగుపడుతుందో చాలా బెనిఫిట్స్ పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగుంటే పేపర్ కరెక్షన్ చేసేవాడు కానీ ఇంకా ఎవరైనా ఇంప్రెస్ అయ్యి 1 మార్క్ వేసే బదులు 2 మార్కులు వేస్తారు, 2 మార్కులు వేసే బదులు 4 మార్క్స్ వేస్తారు. దానివల్ల 10 నుంచి 20 మార్క్స్ పెరుగుతాయి ఓన్లీ హ్యాండ్ రైటింగ్ వల్లనే. దాంతోపాటు సైన్స్ ఏం చెప్తుందంటే, పిల్లాడి హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో చెప్పొచ్చట. సైంటిఫికల్గా ఇది ప్రూవ్ అయింది కూడా. అంటే హ్యాండ్ రైటింగ్ ఎంత సిస్టమేటిక్గా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా అంతే సిస్టమేటిక్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అంత సిస్టమేటిక్గా ఉంటుందని చెప్పి సైన్స్ చెప్తుంది. కాబట్టి మేము అట్మోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నామంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్. ఇది ఓన్లీ మేము ఇచ్చే చాలా స్కిల్స్లలో ఇది ఒకటి బిగినింగ్ అది. సో మీ అందరికీ మా తరపు నుండి ప్రామిస్ చేస్తున్నాం, ఈ సంవత్సరం 50 రోజులు వస్తున్నాం, 50 days అలాట్ చేస్తాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి.
ఆ 50 డేస్లో. ఎందుకు అంటే ఈ ఇయర్లో 10 డేస్లోనే 5 డేస్లోనే రిజల్ట్స్ చూపించారు. బట్ అది మాకు సరిపోలేదు. మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ మొత్తంలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి స్టాండర్డ్స్ ఇవ్వాలి. అంటే చాలా స్కూల్స్ ఏం చేశాయంటే టెక్స్ట్ బుక్లోనే సిలబస్ చెప్పడము, హోంవర్క్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి బైహార్ట్ చేయించడము, ఒకటే క్వశ్చన్ 10 సార్లు ప్రాక్టీస్ చేయించడము, ఎగ్జామ్స్ పెట్టడము, మార్క్స్ ఇవ్వడము, ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చడము, ఇదే ఎడ్యుకేషన్ అనుకుంటారు. కానీ ఇది ఎడ్యుకేషన్కి ఇది సరిపోదు. దాంతోపాటు జాబులు చేసే స్కిల్స్ ఉండాలి, బయట బ్రతకడానికి కావాల్సిన స్కిల్స్ ఉండాలి. ఇవన్నిటిని మేము ఒక ప్లానింగ్గా వెళ్తున్నాం. అందులో ప్లానింగ్లో భాగంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. సో హ్యాండ్ రైటింగ్కి మేము ఇచ్చేది చాలా ఇంపార్టెన్స్. అండ్ మోర్ ఓవర్ మనకు కూడా చెప్తున్నాం, ఓన్లీ 10-20 స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించి అందరిది అని చెప్పలేము. 100 to 100, 100కి 100 పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసి చూపిస్తాం. కాబట్టి నా నుంచి సజెషన్ ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీరు వెల్ విషర్స్ అనుకునే వాళ్ళు కానీ, మీ పిల్లలు కానీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు హైదరాబాద్ వెళ్ళినా ఇలాంటి ఎడ్యుకేషన్ దొరకదు. ఇది నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. వితిన్ షార్ట్ టైంలో మీరు కూడా చూస్తారు. ఎవ్రీ 6 months ఒక ప్రోగ్రామ్ పెట్టి మీకు ఫిజికల్గా చూస్తాం వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏది ఉన్నదో. కాబట్టి మీరు లక్షలు పెట్టినా, ఏ సిటీకి పంపించిన అందని ఎడ్యుకేషన్ మన శ్రీ వివేకానంద హై స్కూల్లో అందబోతుంది. కాబట్టి ఈ సద్వినియోగం, ఇంకా మించిపోలేదు, ఇంకా టైం ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఆ స్కూల్కి మేము డెవలప్మెంట్కి తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ పిల్లల్ని, మీకు తెలిసిన పిల్లల్ని శ్రీ వివేకానంద హై స్కూల్లో జాయిన్ చేయడం వల్ల మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది నేను అడ్మిషన్స్ కోసమే చెప్పట్లా. మన పిల్లలు రూరల్ ఏరియాస్లో, పల్లెటూరులో బతికే పిల్లలు చాలా విషయాల్లో వెనుకబడుతున్నారు. వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సిటీలో చదువుకునే పిల్లలకి పోటీ ఇవ్వాలని చెప్పేసి మేము ముందుగా శ్రీ వివేకానంద హై స్కూల్ అండ్ లీడ్ ఎడ్యుకేషన్ డిసైడ్ అయ్యాం. దాంట్లో భాగం మీకు అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఇది పాసిబుల్ అవుతుంది. మేము చేసి